SHO ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గాయకులుగా, నటుడిగా, ట్రేడ్ యూనియన్ లీడర్గా, సంఘ సేవకులుగా అనేక రంగాల్లో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉన్న మిరియాల ప్రసాదరావు గారు వారి సక్సెస్ స్టోరీని మనందరికీ తెలియజెప్పేందుకు మన స్టూడియోస్కి వచ్చారు. వారి సక్సెస్ స్టోరీ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి మాటల్లోనే. నమస్కారం మిరియాల ప్రసాద్ గారు. నమస్కారం అండి రాజేంద్ర ప్రసాద్ గారు. సంతోషం అండి. మీరు 80 ఏళ్ల వయసులో ఉన్నారు. ఇప్పుడు 80 సంవత్సరం జరుగుతూ ఉంది. నిజానికి మిమ్మల్ని చూస్తే అలా అనిపించరు. 50 ఏళ్ల వయసేమో అనుకునేటువంటి పరిస్థితి. అయినప్పటికీ గత 50 ఏళ్లకు పైబడి ఒక గాయకుడిగా, నటుడిగా, సంఘ సేవకునిగా అనేక రంగాల్లో విశిష్టమైనటువంటి ప్రతిభను కనపరుస్తూ సేవలు అందిస్తూ ఒక పక్కన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, కేంద్ర గిడ్డంగుల సంస్థ అంటారు తెలుగులో, దాంట్లో మీరు సూపరింటెండెంట్గా పనిచేసి పదవి విరమణ చేశారు, స్వచ్ఛంద పదవి విరమణ. మరి అప్పుడు మీరు ఆ ఆఫీసులో చేసేటప్పుడు మీ ఉద్యోగులకి ఒక నాయకుడిగా ఉండి వారి సమస్యలను పరిష్కరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ సందర్భంలో మీ సుపీరియర్ ఆఫీసర్స్, మీ పై అధికారుల యొక్క మన్ననలు పొందినటువంటి సందర్భాలు, ఎంతో అప్రిషియేషను, అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్నటువంటి మీరు ఇవాళ మీ సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు స్టూడియోస్కి వచ్చినందుకు సంతోషం అండి. మీరు మొట్టమొదటిగా ఏ ప్రాంతం వారు, మీ తల్లిదండ్రుల యొక్క నేపథ్యం? మా తల్లిదండ్రులు వాస్తవంగా సత్తెనపల్లి దగ్గర ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామం చెందినటువంటి వాళ్ళు. తర్వాత మా నాన్నగారు గుంటూరు అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం వలన గుంటూరు ఇక్కడ రావటం జరిగింది. ఆయన మెయిన్ వృత్తి వ్యవసాయం. తర్వాత మా అమ్మగారు గృహిణి. మేము ముగ్గురం మగపిల్లలు. ముగ్గురం CWCలోనే వర్క్ చేశాము. ఇద్దరు అనుకోకుండా కాలం చేయటం జరిగింది. పోతే నాకు 1965లో మ్యారేజ్ అయింది. నా మిస్సెస్ పేరు కమల. వాళ్ళు ఇక్కడ లింగంగుంట్ల గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. సిరిపురం దగ్గర ఊరు వాళ్ళది, పెదకూరపాడు ఏరియా అది. తర్వాత నేను 1960లో SSLC పాస్ అయిన తర్వాత మా యొక్క కుటుంబ పరిస్థితుల వలన ఫర్దర్గా నేను చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వలేక ఉద్యోగంలో చేరాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మొట్టమొదట నేను ఉపాధ్యాయునిగా నా జీవితం ప్రారంభించడం జరిగింది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? SSLC వరకే చదువుకున్నాను. ఎక్కడ? ఇక్కడ మాజేటి గురవ హై స్కూల్లో చదువుకున్నాను. గుంటూరులోనే. సంతోషం. అది తర్వాత మొట్టమొదట మీరు ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వచ్చింది? ఏ డిపార్ట్మెంట్లో వచ్చింది? మొట్టమొదట గవర్నమెంట్ జాబు నాకు 1963లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో టెంపరీగా జాయిన్ అవ్వటం జరిగింది. ఇక్కడ తాలూకా ఆఫీసులోనే, గుంటూరు తాలూకా ఆఫీసులోనే. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో ఖాళీలు ఏర్పడటం, నాకు తాడేపల్లిగూడెం పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. ఓకే. మీరు ఈ గాయకుడిగా మొట్టమొదట మీరు పాటలు పాడటం అనేటువంటి దాని మీద అభిరుచి పెంచుకున్నారు. అవును. మరి ఒక ఉద్యోగిగా ఉంటూనే మరి పాటలు పాడాలని మీకు ఎందుకు అనిపించింది? దీనికి ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా, ఏమిటి? స్ఫూర్తి అంటూ ఏం లేదు. నాకు చిన్నప్పటి నుండి మరి ఆలాపన చేసుకుంటూ నాలో కొంచెం పాడగలిగినటువంటి ధీమా ఉండేది. అప్పుడు నా ఫ్రెండు, నాతో చదువుకున్న అతను రమణ అని, మందపాటి రామలింగేశ్వరరావు గారి అబ్బాయి రమణ వినోద ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. అప్పుడు వాడితో పాటు వెళ్ళి 1-2 పాటలు పాడుతూ ఉండేవాడు ఉద్యోగం చేస్తూను కూడా. సరే, కొన్నాళ్ళ తర్వాత నాకు అనుకోకుండా నటన మీద వ్యామోహం కలిగింది. చిన్నప్పుడు కూడా చిన్న చిన్న వేషాలు వేసి పిల్లలందరినీ చేర్చి అట్లా చేసుకుంటూ ఉండేవాడిని ఇళ్ళ దగ్గర. అప్పుడు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి కొమ్మినేని సీతయ్య గారు అర్బన్ బ్యాంక్ చైర్మన్ చేసి తర్వాత చనిపోయాడు. ఫస్ట్ నాకు నటనలో అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు ఆయన ఒక రకమైన నటుడే కాదు, దర్శకుడు కూడా.
ఆయన పర్యవేక్షణలో 2-3 నాటకాలు ఆడటం జరిగింది. ఆ తర్వాత బయ్యవరపు వెంకటేశ్వరరావు అని రాష్ట్ర స్థాయిలో ప్రముఖ దర్శకుడు, నటుడు. ఆయన హీరో వేషం వేసి ట్రాజడీ సన్నివేశాలు ఎదుటి ప్రేక్షకుల్ని ఏడిపించేటువంటి డైలాగులు కానీ నటన కానీ చేసేవాడు. ఆయన నాటక పరిషత్తులో నేను కమెడియన్గా అనేక పాత్రలు పోషించడం జరిగింది. ఉదాహరణకి చిల్లర కొట్టి చిట్టెంలో మరి అది నపుంసకుడి పాత్ర. మీరు పాటలు పాడటం ప్రారంభించడం ఏ వయసు? ఈ మధ్య కాలంలో సుమారు 10 సంవత్సరాల నుండి నాకు ఒక అనుభవం ఉంది కదా, నేను దీన్ని అందరి చేత పాడిస్తున్నాను తప్ప నేను ఎందుకు పాడకూడదు అనేటువంటిది నాలో కలిగింది. అప్పుడు చాలామంది గాయకుల చేత పాట కచేరీలు పెట్టించేవాడిని. నాటకాలు, పౌరాణిక నాటకాలు, మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నటీనటులందరూ కూడా అక్కడ ప్రదర్శన చేయడం. ఏ వయసు నుంచే పాడటం ప్రారంభించారు? నేను రిటైర్డ్ అయిన తర్వాత, ఎందుకంటే నేను బాల్యంలోనే అసలు వాస్తవంగా దీనిలోకి ఎంటర్ అయింది. నా రిటైర్మెంట్ 2011 నుండి నేను ఇక పాటలు పూర్తిగా కచేరీలు చేయడం అప్పటి నుంచి ప్రారంభించాను. 11 నుంచి 2011. మీరు పాడేటప్పుడు ఇలా పాడాలి, ఇలా పడితే ఇంకా బాగుంటుంది అని ఎవరన్నా? నాకన్నా సీనియర్ గాయకులు ఉన్నారు. ఉదాహరణకి మేకల పురుషోత్తం ప్రసాద్, అలాగే సుధీర్ అని ఒక ఆయన ఉన్నాడు, బ్యాంక్ ఎంప్లాయీ. వారి సలహాలు పాటించారు, ఏదన్నా చక్కగా మెలకువలు నేర్చుకున్నాను. ఈ సందర్భంగా ఒక ఘంటసాల గారి పాట ఏదన్నా ఒక చిన్నది. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, వడిలో చెలి మోహన రాగం, వడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. ఓ ఇప్పుడు మీరు ఒక సంస్థనే ప్రారంభించారు. అవును సార్. సాహితీ సాంస్కృతిక సంస్థ, భారతీయ సాంస్కృతిక సంగీత కళ ప్రారంభించాలనిపించింది? ఎప్పుడు ప్రారంభించారు? వాస్తవంగా మేము అన్నదాన సమాజంలో మా అబ్బాయి చైర్మన్గా ఉన్న టైంలో, ఆయన చైర్మన్ మా వాడు ఉన్నా కూడా అంత గైడెన్స్ అంతా నేను ఇచ్చేవాడిని నా యొక్క ఎక్స్పీరియన్స్ తోటి. ఆ టైంలో మరి అనేక మంది కళాకారులని ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేత నాటక ప్రదర్శనలు, పాటల ప్రదర్శనలు, మరి మీ అందరికీ కూడా తెలుసు మంచి ప్రముఖ గాయకుడైనటువంటి సినీ గాయకులైనటువంటి వి రామకృష్ణ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి పాడించడం జరిగింది. అలాగే ధర్మతేజ గారు హైదరాబాదు, అలాగే దాసనారాయణరావు గారిని మా జనరల్ బాడీ మీటింగు, మా సిడబ్ల్యూసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ బాడీ మీటింగు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఏర్పాటు చేసినప్పుడు ఆయన్ని చీఫ్ గెస్ట్ కింద పిలవటం జరిగింది. సంస్థ పెట్టిన సంవత్సరం? మా సంస్థ పెట్టింది 2011. ఫస్ట్ దీని పేరు వైఎస్ఆర్ స్మారక లలిత కళా పరిషత్ అని పెట్టాము. ఎందుకంటే ఆడిటోరియంను కూడా వైఎస్ఆర్ కళావేదిక అని పెట్టాము. ఎందుకంటే మాకు అక్కడ పదవులు ఇచ్చింది ఆయన హయాంలో కాబట్టి 2009లో ఆయన మరణించిన తర్వాత మనం ఈ యొక్క ఆడిటోరియం కట్టాము. కాబట్టి ఆయన పేరు పెట్టడం మంచిది, సముచితమైనటువంటి దాని ఉద్దేశంతో లోపల దాని మీద శిలాపలకాల మీద కూడా వైఎస్ఆర్ కళావేదిక అనే ఏర్పాటు చేయటం జరిగింది. మా పీరియడ్ అయి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పెద్దలు, అది ఆయన ఏడాది అయిపోయింది కదా, భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక పెడతాము అనేది. భారతి అనేది ఎందుకు వచ్చింది అంటే భారతీయ సోప్ వర్క్స్ని మేము తీసుకున్నాము. అప్పుడు మాకు
అరుణాచల్ మాణిక్యవేలు గారు దీనికి నేను చైర్మన్గా ఉంటానని ఆయన చెప్పడం జరిగింది. అందుకని అది అన్నీ కలిసి వచ్చేట్టుగా భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం కాబట్టి రెంటికి సంబంధించినటువంటి టైటిల్ ఉంటే బాగుంటుందని 2011లో పెట్టడం జరిగింది. అప్పటి నుండి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నాను. ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? పౌరాణిక నాటక ప్రదర్శనలు, సోషల్ నాటక ప్రదర్శనలు, పిల్లల చేత డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అలాగే రాష్ట్ర స్థాయిలో ఎక్కడైతే లేడీస్ కోలాటంకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి పోటీలు పెట్టడం జరిగింది. అలాగే జానపద కళాకారులను తీసుకురావడం జరిగింది. తోలు బొమ్మలాటలు కూడా పెట్టించినటువంటి ఇది ఉన్నది. అలాగే మరి కాంపిటీషన్స్, పద్యాల పోటీలు, ఏకపాత్ర పోటీలు, నాటక పోటీలు, అలాగే ప్రతి సంక్రాంతికి ముగ్గులు పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ యోగాని కూడా స్టార్ట్ చేసింది నేనే. ఆళ్ళ రాజేశ్వరరావు గారిని ఇక్కడికి పిలిచి యోగాని స్టార్ట్ చేసాం దాదాపు 2010-11లో. అది నిరంతరం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఆ యోగా అనేది. అంతకుముందు అక్కడ లేదు. ఇప్పుడు సేవా సదన్ అని ఇంకొక సంస్థను పెట్టారు. ఆల్రెడీ ఒక సంస్థ ఉంది, మరలా ఇంకొక సేవా సదన్ భారతీయ సంగీత కళావేదిక అనేది ఓన్లీ కళారంగానికి సంబంధించినటువంటిది. మేము సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మరి అనేక సార్లు మనం అన్నదాన సత్రంలో ఉండగా మెగా మెడికల్ క్యాంపులు పెట్టాము, రక్తదాన శిబిరాలు పెట్టాము. అలాగే అనేక మందికి పేదలకి ఉచితంగా డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి మేజర్ ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది. అది జనరల్ హాస్పిటల్ అనే కాదు, ప్రైవేట్గా కూడా మరి డాక్టర్స్తో మాకు అంతా రేపట్టు ఉండేసి కంటి పరీక్షలు కూడా చేయించారు. అలాగే శంకర నేత్రాలయంలో కొన్ని వేల మందికి ఉచితంగా కంటి వైద్యం చేయించడం జరిగింది. క్యాట్రాక్ ఆపరేషన్లు జరిగింది. లోపల అద్దాలు కూడా ఎంచడం ఫ్రీగానే, రూపాయి ఖర్చు లేకుండా. అలాగే కళ్ళజోళ్ళు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇప్పించడం జరిగింది. అది ఇప్పటికీ నిరంతరం మేము కొనసాగిస్తున్నాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళల్ని ఏమైనా ప్రోత్సహించారా? గుంటూరు నగరంలో అనేక రంగాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి మహిళల్ని, వైద్య వృత్తిలో వాళ్ళు కానివ్వండి, డిపార్ట్మెంట్లో వాళ్ళు కానివ్వండి, కళాకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, విద్యకి సంబంధించిన వాళ్ళని కానీ, ఫెమిలియర్ మహిళల్ని వాళ్ళందరినీ కూడా నేను అప్రోచ్ అయ్యి ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున వాళ్ళకి మన అన్నదాన సమాజం ఆడిటోరియంలోనే అష్టలక్ష్మి అనేటువంటి టైటిల్ మీద వాళ్ళందరికీ పురస్కారాలను చేయటం జరిగింది. దానిలో ప్రముఖంగా మరి మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు కానివ్వండి, అలాగే వాళ్ళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఉమెన్ ప్రొటెక్షన్ సిఐడి విభాగం అయినటువంటి కేజీవి సరిత గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావటం, వాళ్ళకి ఈ కార్యక్రమం 10 సంవత్సరం చేస్తున్నారు అన్ని. అలా మరి ఉపాధ్యాయులకి ఎలాంటి కార్యక్రమం? ప్రతి టీచర్స్ డే సందర్భంగా ప్రముఖులైనటువంటి ఉపాధ్యాయులు, కీర్తి గడించినటువంటి ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఎవరినైతే కన్సిడర్ చేసిందో వాళ్ళని మేము ఎన్నుకొని వాళ్ళకు కూడా ఇక్కడ మేము సన్మానాలు సత్కారాలు చేయటం, అవార్డులు ఇవ్వటం జరిగింది అనేక సందర్భాల్లో. ప్రతి టీచర్స్ డే ఇవాళ మేము అన్నదాన సత్రంలో ఉన్నా లేకపోయినా మాకు భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదికకి అలాగే సేవా సదన్కి సంబంధించిన ఆఫీసు భారతపేట 3వ లైన్లో ఉన్నది. అక్కడ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ సన్మానాలు చేయటం జరిగింది కూడా. తర్వాత మీరు పాటలు పాడుతున్నారు, కచేరీలు చేస్తున్నారు. ఒక అదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు 80వ సంవత్సరం జరుగుతూ ఉంది. అవును సార్. అయినా మీ వాయిస్ మాత్రం ఏమీ తగ్గలేదు. ఇంకా మైకులో ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, ట్రాక్ అదంతా ఉంటే అద్భుతంగా అవుట్పుట్ బాగుంటుంది. అవును. మరి ఇలా చేస్తున్నప్పుడు కచేరీలు చేసేటప్పుడు ప్రేక్షకుల్లో నుంచి పలానా పాట ఒక ఘంటసాలైనా మిగతా వాళ్ళ పాటలు కూడా ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది మిమ్మల్ని. ఒక గాయకుడుగా ఆ పాటను కూడా మీరు వాళ్ళకి అందించాలి. పిబి శ్రీనివాస్ గారు కూడా మంచి గాయకుడు అన్నాడు పాత తరంలో. వారి పాట ఒకటి అనిపిస్తారు. నీలి కన్నుల నీడలలోన దూరవల్ల పులదారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో నీలి కన్నుల నీడలలోన దూరవల పులదారులలోన కరగిపోయే తరుణమాయే
అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. మబ్బుల పందిరి మనకై నిలిచే, ఎందుకు నిలిచే, పచ్చిక పానుపు వెచ్చగా పిలిచే, ఏమని పిలిచే, విడగ జంటగా రమ్మని, పసివాడని పువ్వై పొమ్మని. నీలి కన్నుల నీడలలోన, దూరవలపుల దారులలోన, కరగిపోయే తరుణమాయే, అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. థ్యాంక్ యూ. పిబి శ్రీనివాస్ గారి పాట కూడా ఒకసారి శ్రీనివాస్ గారిని కూడా గుర్తు చేసుకున్నాం మనం. అట్లా చక్కటి పాటలు పాడారు, ఇంకా చాలా ఉన్నాయండి, అద్భుతమైన పాటలు. సంతోషం. మరి ఏకపాత్ర పోటీలు కూడా పెట్టారు మీ సంస్థ తరఫున. అవునండి. అది ఇంకా కొనసాగుతుందా? స్టిల్ కొనసాగుతుంది. అలాగే మొన్న అక్టోబర్ దసరా సందర్భంగా పెట్టాను. అలాగే బహుశా డిసెంబర్లో కూడా పౌరాణిక నాటకాలకు సంబంధించిన ఏకపాత్రలు పెట్టడం జరిగింది. అలాగే సీన్లు పోట్లు కూడా సీన్లకు సంబంధించింది. నాటకాలంటే ఒక గంటన్నర ప్రేక్షకులు మళ్ళీ ఏదైనా అవుతారు ఏమవుతుందంటే సీన్లు 15 నిమిషాలు అరగంట లోపు అటువంటివి కూడా పెడుతున్నాము. అలాగే రేపు మార్చిలో కూడా ఆహ్వాన నాటకాలు, సోషల్ నాటకాలు ఏర్పాటు చేయడం జరిగింది. నందిలో ప్రైజులు కొట్టినటువంటి 2-3 నాటకాలను సెలెక్ట్ చేసి పెడుతున్నాము. తర్వాత మీరు నటుడిగా కెమిడియన్గా ఎందుకు వెళ్ళారు? నటుడు అంటే మీ ఆహార్యం గురించా, లేకపోతే అదంటే ఇంట్రెస్టా, లేకపోతే మరి కెమిడియన్ అంటే చాలా అది చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి పాత్ర, మామూలు విషయం కాదు కెమిడియన్. ఇప్పుడు హీరో వేరు, విలన్ వేరు. కామెడీ పాత్రే చాలా కష్టం. అది ఎందుకు మీరు ఎన్నుకున్నారు ఆ పాత్ర? ఎందుకు మొట్టమొదట కమెడియన్గా ఎంటర్ అయ్యాను, సక్సెస్ అయ్యాను. నాకు నిక్ నేమ్ అల్లు రామలింగ అనేవాళ్ళు కొన్నాటిలో సాక్షి రంగారావు అనేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ కీర్తిశేషులు అనే నాటకం ఉంది, భమిడిపాటి రాధాకృష్ణ రాసింది. అప్పుడు ఆయన ఫస్ట్ ప్రదర్శన వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు, మరి రాష్ట్ర స్థాయిలో పేరు కానీ ఆయన దానికి అంత మంచి పేరు తెచ్చేది. దాన్ని మేము మా బయ్యవర వెంకటేశ్వరరావు గారు దాన్ని టేకప్ చేసి ఆయన హీరో పాత్ర, దానిలో కమెడియన్ పాట ఉంది, దాని బయట బహుశా కనకాచలం ఏదో ఉంది సంథింగ్. ఆ పాత్ర నాకు ఇవ్వటం జరిగింది. ఆ పాత్ర అనేక చోట్ల నేను అవార్డులు రివార్డులు పొందుకున్నాను. అంత మంచి కమెడియన్గా దాన్ని యాక్ట్ చేశాను. అట్లా ఇక అదే కంటిన్యూ అవుతుంది. ఈ మధ్యకాలంలో కూడా జరుగుతున్న చరిత్ర అనేటువంటిది మన విగ్రహాల రామారావు అని ఆయన కూడా గుంటూరుకు సంబంధించిన ఆయన, ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. మంచి ఆర్టిస్టు, మంచి డైరెక్టరు, అక్కడ డబ్బింగ్ ఆర్టిస్టు, కొన్ని టీవీలో నటించాడు, సినిమాలో నటించాడు. ఆయన దర్శకత్వంలో నేను పోలీసు పాత్ర వేసి అది హాస్యం కింద క్రియేట్ చేసుకొని జనాన్ని మెప్పించడం జరిగింది. అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దామిని సీరియల్ అనేటువంటి ఒక సీరియల్ తీయటం జరిగింది. అది జెమినీలో రిలీజ్ అయింది 2013-14 ఆ ప్రాంతంలో. దానిలో నాయుడు గోపితో పాటు నేను కూడా పెద్ద పాత్ర పోషించడం జరిగింది. నాయుడు గంగోత్రి, నాయుడు గోపి, నాకు వియ్యంకుడు పాత్ర ఇద్దరం. మంచి పేరు తెచ్చుకున్నాను. పోలీస్ కానిస్టేబుల్ అంటే అది సీరియస్ అది చీటింగ్ పోలీస్ కానిస్టేబుల్. దానిలో కామెడీగా దాన్ని బాగా సక్సెస్ పండించారు. సంతోషం. ఇప్పుడు మీరు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో క్లరికల్ క్యాడర్లో జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఒక గుమ్మస్తానండి తెలుగులో. అక్కడి నుంచి ఒక సూపర్నెంట్గా అంచెలంచెలుగా ఎదిగారు. ఆ సమయంలోనే మీరు పాడేవారు, నటించేవారు. వాస్తవంగా ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు, పైగా మీది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసు, మీ పై అధికారులు, మీ సుపీరియర్స్, అఫీషియల్స్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంది? వాళ్ళు ట్రేడ్ యూనియన్ మూమెంట్లోనే నేను ఉన్నప్పుడు వాళ్ళకి నేను కోఆపరేట్ చేశాను, వాళ్ళు నాకు కోఆపరేట్ చేశారు. స్టాఫ్కి సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ అయినా నేను చెప్పగానే దాన్ని స్పందించి పాజిటివ్గా యాక్ట్ చేసేవాళ్ళు. అందువల్ల అందాకెందుకు మాది ఇండస్ట్రియల్ ప్యాటర్న్ వేజ్ రివిజన్కి కన్వర్ట్ కావాల్సి వచ్చింది. దానికి అప్పుడు కార్మిక మంత్రి అంజయ్ గారు, సెంట్రల్ టంగుటూరి అంజయ్ గారు, ఆయన మీద ప్రెషర్ తీసుకురావాల్సి వచ్చి మాకు ఆల్ ఇండియా ఫెడరేషన్ లీడర్సు
మరి మీకు సంబంధించిన ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి మీరు ఆయన ద్వారా మనకి వేజ్ రిజర్వేషన్ త్వరగా సెటిల్ అయ్యేట్టుగా చూడమని నాకు ఆ బాధ్యత చెప్తే నేను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు దాదాపు 20-25 మందిని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర లెటర్స్ తీసుకొని అంజయ్ గారికి అట్రాక్ట్ చేస్తూ మీరు దీని మీద ఎట్టి పరిస్థితులు ఇంట్రెస్ట్ తీసుకొని సెటిల్ చేయాలి. ఇది పైగా మనం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మా ఫెడరేషన్ కానీ యూనియన్ కానీ ఎంపీలు ఎమ్మెల్యేలని కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. కావూరు సాంబశివరావు గారు కొన్నాళ్ళు కాసు కృష్ణారెడ్డి గారు, కొన్నాళ్ళు రాయపాటి సాంబశివరావు గారు, స్థానికంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే మనకి ఎక్కువ పనులు ఢిల్లీలో ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎప్పుడన్నా లెటర్స్ పూర్వకంగానే ఏదైనా అప్రోచ్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరి ప్రజలతో వేజ్ రివిజన్ని నా హయాంలో చాలా స్పీడ్గా సెటిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి మధ్య ఒక వారధని చెప్పొచ్చు. మరి అలాగా ఎంప్లాయీస్ ఏమో ఒక పని జరిగిందంటే ఎంప్లాయీస్ అప్రిషియేషన్ ఉంటుంది. మరి ఒక్కోసారి పని జరగకపోతే మరి సుపీరియర్స్ సేఫ్ జోన్లో ఉంటారు. అప్పుడు ఎంప్లాయీస్ వైపు నుంచి ఇబ్బంది ఉంటుంది. ఈ ఉభయతారకంగా ఇద్దరిని ఏ విధంగా కోఆర్డినేట్ చేసేవాడిని ఎట్లా అంటే ఎంప్లాయీస్ సమస్యలు ఏదన్నా ఉన్నా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానివ్వండి, ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఎందుకంటే ఇవాళ బ్యాంకులో క్యాష్ ఎలాగా ఉంటుందో సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో గోడౌన్స్లో సరుకు అలాగా ఉంటుంది. స్టాక్స్ లారీలో ఏదైనా స్టాక్స్ ఎక్కడైనా చిన్న తేడాలు వచ్చి అతన్ని ఏదైనా హెరాస్మెంట్ చేస్తే మరి అతనికి ఏదైనా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ పెట్టడం జరిగిన టైంలో కూడా మేము ఇంటర్ఫియర్ అయ్యి ఇద్దరి మధ్య సంధి కుదిర్చి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. మ్యాక్సిమం పనిష్మెంట్ లేకుండా మరి ట్రాన్స్ఫర్స్ తోటో లేకపోతే 1 ఇంక్రిమెంట్లు కట్ చేయటం, ఇది సీరియస్ కేసు అయితే అట్లా నేను చేసుకుంటాను. ఎలాంటి స్టాక్ వస్తుంది మీకు? మా దగ్గరకి రైసు, వీటు, షుగరు, అలాగే ప్రైవేట్ కంపెనీస్ నుండి ఫెర్టిలైజర్సు, మరి సిసిఐ నుండి కాటను. ఎన్నాళ్ళ వరకు ఉంటుంది మీ దగ్గర స్టాకు? వాళ్ళు డెలివరీ తీసుకెళ్ళే వరకు, వాళ్ళు సేల్స్ అయ్యే వరకు మా దగ్గర ఉంచుతారు. మాదే బాధ్యత. మరి అది దొంగతనాల నుంచి కాపాడాలి. తర్వాత ఇప్పుడు గోధుమలు, ఈ ధాన్యం, బియ్యం ఇలాంటి వాటిని పురుగు అది లేకుండా చూడాలి. ఇది చాలా జాగ్రత్త కలిగిన విషయం కదా. అవన్నీ మా డిపార్ట్మెంట్లో దానికి సంబంధించినటువంటి స్టాఫ్ ఉన్నారు. టెక్నికల్ సైడ్ టెక్నికల్ అసిస్టెంట్లు, అలాగే మరి దాన్ని రక్షణ చేయడానికి వాచ్మెన్స్, చౌకీదార్స్ ఉండేవాళ్ళు. మళ్ళీ ఫుల్ ప్రొటెక్షను, ఇన్ఫెస్టేషన్ లేకుండా చేసేవాళ్ళం, ఫుల్ సెక్యూరిటీ. వాళ్ళు స్టాక్స్ మాకు ఎట్లా అప్పచెప్పారు తిరిగి వాళ్ళకి అలాగే అప్పచెప్పారు. ఇదంతా పబ్లిక్ డెలివరీ అవుతుంది. ఎందుకంటే డెలివరీ అయ్యి దానిలో పురుగులు ఉన్నాయంటే ఇమీడియట్ వాళ్ళు కంప్లైంట్ చేసి వాళ్ళ మీద పడేవాళ్ళు, వాళ్ళు మా మీద పడేవాళ్ళు. అటువంటిది లేకుండా చేసుకుంటూ రావడం జరిగింది. అప్పుడు మీరు ఒక లీడర్గా మీ ఎంప్లాయీస్ని ఇలా చేయాలి అన్న డైరెక్షన్ కూడా ఇచ్చేవాడిని. ఇది ఫుడ్ ఐటమ్స్ కాబట్టి మన బాధ్యత మన ఆయన అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద అలాగే ఉండేది. అలాగే టెంపరీగా డైలీ బేసిస్ మీద ఎంతోమంది స్టాఫ్ని రిక్రూట్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ రెగ్యులర్ చేయడానికి ఫైట్ చేసేవాళ్ళు. చాలా ఫైట్ చేశాను. ధర్నాలు చేసేవాళ్ళం. మరి అలాగే సత్యాగ్రహాలు చేశా. నేనే ఒక 10 రోజులు తిండి లేకుండా. అప్పుడు మేనేజ్మెంట్ నుంచి మీకు అభ్యంతరాలు, ఇబ్బందులు ఏమైనా వచ్చాయా? ఏమి లేదు. నేను స్టాఫ్ కోసం ఫైట్ చేస్తాను. నేను సరైనటువంటి రైట్ కాజ్ అదే అట్లా చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఒకవేళ ఇక్కడ వేకెన్సీస్ లేవంటే పక్క స్టేట్లో వేకెన్సీలు ఉన్నాయంటే పంపించి మళ్ళీ విత్ ఇన్ 2 yearsలో వాళ్ళని మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద ఇక్కడ తీసుకురావాల్సిన కేసులు బోల్డ్ చేసి వేకెన్సీలు వచ్చినప్పుడు వేకెన్సీ క్రియేట్ చేయించేవాడిని ఎట్టొకట్ట. వెరీ గుడ్. ఎవరైనా గుంటూరు ట్రాన్స్ఫర్ అడిగారు, గుంటూరులో వేకెన్సీ లేదు, గుంటూరుకి నియర్ బై పెదకాకని ఉంది, నియర్ బై వడ్లమూడి ఉంది, అట్లా వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళ చేత రివైజ్డ్ అప్లికేషన్ పెట్టించి అట్లా ఒప్పించి ఎంప్లాయీస్ని ఇద్దరిని ఒప్పించి అది ఫుల్ఫిల్ చేసేవాళ్ళు, సాల్వ్ చేసేవాళ్ళు. అట్లా ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయ్యారు, సింగర్, ఒక యాక్టర్, నటుడు, మరి ఆఫీస్లో పనిచేసినప్పుడు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్, అలాగే ఇప్పుడు 1కి 2 సంస్థలు ప్రారంభించి మరి అహరహం 24 గంటలు ఈ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. మరి ఈ సందర్భంగా మీ వైఫ్ నుంచి
సాధారణంగా మీరు పొద్దున్నే పనులు ఉన్నప్పుడు పొద్దున్నే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంట్లో పనులు ఎలా చేసేవాళ్ళు? పిల్లల్ని సముదాయించుకోవాలి, పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు. ఇప్పుడు 80 ఏళ్ల వయసు మీకు. మీ పిల్లల గురించి అండి? నాకు 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. అందరికి వివాహాలు అయిపోయినాయి? అందరికీ వివాహాలు, వెల్ సెటిల్డ్. వెరీ గుడ్. పిల్లలు అసలు నేను ఈ ట్రేడ్ యూనియన్లో కానివ్వండి వీటిలో కానీ ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్తే మొత్తం బాధ్యతలన్నీ నా మిస్సెస్ నా థ్యాంక్స్ చూసుకునేది, హౌస్ వైఫే చూసుకునేది. అయితే ఆవిడకి పెద్ద పని పెట్టారు మీరు మొత్తం చూసుకుని. ఎందుకంటే 4 పిల్లల్ని సముదాయించాలంటే కష్టమైన పని. అందులో 3 ఆడపిల్లలు ఉన్నారు. 3 ఆడపిల్లలు, అల్లుళ్ళు. వాళ్ళందరూ కూడా దాదాపు గ్రాడ్యుయేషన్ వరకు. ఆ పైన ఉద్యోగాలు చేయించాలనే ఉద్దేశం కాదు, మంచి సంబంధాలు వచ్చినాయి దగ్గర బంధువుల్లోనే, అందుకని చేశాను. ఎప్పటికైనా సర్వీస్లో ఉండగానే చేస్తే మంచిదనే ఉద్దేశంతో నేను అట్లా చేశాను. అబ్బాయి అండి? అబ్బాయి కూడా వాస్తవంగా బిజినెస్ పరంగానే వెళ్ళాడు, రియల్ ఎస్టేట్లో బాగా క్లిక్ అయ్యాడు. ఇవాళ అదే కంటిన్యూ అవుతూ ఉన్నది. చదువుకున్నది అబ్బాయి కూడా బీకామ్ చదివాడు. నాకు ఉద్యోగం వద్దు, నేను బిజినెస్ చేసుకుంటాను. సరే ఒక్కడే కదా చేసుకుని అన్నాను. అలాగే నాతో పాటు సర్వీస్ మోటివ్గా ఉన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మరి కాపునాడు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి అనుకోకుండా పిలిచి ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు అన్నదాన సమాజానికి చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం కానీ తనకి తండ్రిగా మీరు చేస్తూ వస్తున్నటువంటి సర్వీసెస్ని దృష్టిలో గుర్తించినటువంటి వీళ్ళందరూ మీ అబ్బాయికి ఆ పదవిని ఇచ్చారు. ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతున్నారా? అదే పదవిలో కొనసాగుతున్నాడు. ఓకే. అదే అంటే గుంటూరు పార్లమెంట్లోకి ఇన్ఛార్జి. పార్లమెంట్లో దాదాపు 5-6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఇన్ఛార్జీలు ఇవ్వటం జరిగింది. వాళ్ళు అక్కడ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ వార్డు ప్రెసిడెంట్లు వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం, మధ్య మధ్య మీటింగ్లు పెట్టుకోవటం అట్లా జరుగుతుంది. ఊపిరాడని పనే. తన పేరు చెప్పలే. మా అబ్బాయి పేరు మిర్యాల గోపీకుమార్. వెరీ గుడ్. సో మీకు లాగానే మీరు 80 ఏళ్ల వయసులో మీరు ఊపిరాడని పని తను ఒక యువకుడిగా తను బాధ్యతలు చేపట్టి ఇద్దరు తండ్రి కొడుకులు పోటాపోటీగా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. సో ఈ సందర్భంగా మరి మీరు 3 అమ్మాయిల్ని, 1 అబ్బాయిని ఉత్తములుగా తీర్చిదిద్దినటువంటి మీ శ్రీమతి గారిని మనం ఒకసారి వాళ్ళ గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంలో. అంటే మీ సక్సెస్కి 90% ఆవిడే కారణం చెప్పొచ్చు. 90% ఆవిడే. ఎందుకంటే నేను యూనియన్ లీడర్గా దాదాపు నెలలో 20 రోజులు అవుట్ ఆఫ్ స్టేషనే. మరి కమల గారికి మా స్టూడియోస్ తరఫున థ్యాంక్ యూ, అభినందనలు. థ్యాంక్ యూ. సంతోషం. మీ అబ్బాయి గోపీకుమార్ గారికి కూడా అట్లా మంచి, అంటే మీ ద్వారా, అంటే మీ సలహాలు తనకి, అంటే మీ ఎక్స్పీరియన్సే తనకి ఒక అడ్వైస్గా వెళ్ళాలి. కుర్రాడు కాబట్టి మీ అనుభవాన్ని, అందులో ట్రేడ్ యూనియన్ లీడర్గా మీరు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తను చేసేటువంటి బాధ్యతలో మీ సలహాలు తనకు అవసరమే. మీ సలహాలు కూడా తీసుకుంటూ తను ముందుకు సాగుతాడని, తను సక్సెస్ అవుతాడని మనం కోరుకుందాం. అట్లాగే. సంతోషం అండి. ఈ సందర్భంగా ఇంకొక పాట ఏమన్నా బాలసుబ్రహ్మణ్యం గారి పాట, అది కూడా మనం పాడితే బాగుంటుంది. అట్లాగే సార్. పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం, అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం. పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం, రతనాల కోట ఉంది రాచకన్నె లేదు, రంగైన తోట ఉంది రామచిలుక లేదు. ఆ రాచు నీవై అలరిస్తే అందం, నా రామచిలుకవు నీవై నవ్వితేనే అందం. పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం. గుడ్. సో ఇప్పుడు 4 గాయకుల పాటలు వినిపించారు. థ్యాంక్ యూ సార్. ఘంటసాల గారు, పిబి శ్రీనివాస్ గారు, ఏఎం రాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు కరోనా టైంలో సార్ మీ సంస్థల ద్వారా కరోనా ప్రపంచాన్ని వణికించినటువంటి ఒక మహమ్మారి. ఆ సందర్భంలో కూడా అందరూ, ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వారు 4 గోడల మధ్య వాళ్ళ ఇళ్ళకే పరిమితమైనటువంటి సమయంలో కూడా మీరు ధైర్యం చేసి మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చక్కటి సర్వీసు, అది ఆనందయ్య గారి మందు
పంపిణీ చేశారని చెప్పి పేపర్ల ద్వారా మేము చూసాం. అవును సార్. అది ఎంతవరకు వాస్తవం? అది ఎలా 100% కరెక్టు. ఎందుకంటే మేము కేవలం కళారంగానికే కాకుండా సర్వీసు ఓరియంటెడ్ మైండ్ తోటి చేస్తున్నాము. మేము ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి పేదలకి, ముసలి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ సప్లై చేస్తాము. అలాగే దగ్గరలో ఉంటున్న డాక్టర్స్ దగ్గర పంపించి వాళ్ళకి ఏం మందులు కావాలో ప్రిస్క్రిప్షన్ రాసుకొస్తే మేము కొనేసి ఇస్తున్నాము. అలాగే మరి కరోనా మహమ్మారి విలయతాండం చేసే టైంలో ఆనందయ్య గారి మందుని ఇక్కడికి తెప్పించి అన్నదాన సమాజం ఆడిటోరియంలోనే జనానందాన్ని పోగు చేసి మరి కొంతమంది ఒకళ్ళిద్దరు విఐపీలను పిలుచుకొచ్చి, అలాగే అరండల్పేట సిఐ గారు అప్పుడున్న ఆయన కూడా ముఖ్య అతిథిగా పిలిపించి వాళ్ళ ద్వారా అందరికి కూడా ఆనందయ్య గారి మందులు పంపిణీ చేయటం జరిగింది. దానివల్ల ఎంతోమంది ఉపశమనం పొందడం కూడా జరిగింది. అలాగే మందులు చుట్టుపక్కల మనకు తెలిసిన పోలీస్ స్టేషన్లు కూడా పోలీసు వాళ్ళు కూడా కావాలని వస్తే వాళ్ళు కూడా పంపించడం జరిగింది. మేము తెల్లవారుజామున అరండల్పేట 4వ లైన్లో బ్రిడ్జి మీద పడుకున్న వాళ్ళు కూడా వెళ్ళేసి దుప్పట్లు, చలికాలంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేయించడం జరిగింది అనేక సందర్భాల్లో. నిజమైన సేవ అదే. నిజమైనటువంటి పేదవాళ్ళు వాళ్ళే. వాళ్ళకి మీరు మరి అలాగే నేను అన్నదాన సత్రంలో చైర్మన్గా ఉన్నటువంటి పీరియడ్లో ఎక్కడైతే గుళ్ళ దగ్గర అడుక్కునేవాళ్ళు కానివ్వండి, రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కునేటువంటి వాళ్ళందరినీ కూడా నేను అప్రోచ్ అయ్యి, మీరు మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి భోంచేసి వెళ్ళిపోండి, మీరు మీ స్థావరాలకు వెళ్ళండి, భోజనం నేను ఫ్రీగా అరేంజ్ చేస్తానని వాళ్ళు బతిలాడి టెంపుల్స్ దగ్గరికి వెళ్ళేసి, అరండల్పేట టెంపుల్స్, అలాగే అమరావతి రోడ్లో ఉన్న టెంపుల్స్ కూర్చొని ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొచ్చి ప్రతిరోజు 60-70 మందికి భోజనాలు ఏర్పాటు చేసేవాడిని. ఒక కుక్కులు కూడా మేము అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అట్లా చేయటం జరిగింది. ఎందుకంటే పేదలనే కాదు, మనం అన్నదాన సత్రం అంటే దాని కాన్సెప్ట్ విలువ కాపాడాలనే ఉద్దేశంతో కూడా చేయటం జరిగింది. అది దానికి మీరు అన్నదానం అనే దానికి తగ్గట్టుగానే ఆ సంస్థ పేరుకు తగ్గట్టుగానే మీరు సర్వీస్ చేశారు. అవును, సంతోషం. ఇప్పుడు ప్రస్తుతం ఈ సంస్థకి గౌరవ అధ్యక్షులుగా ఎవరెవరు ఉన్నారు? గౌరవ అధ్యక్షులుగా భాష్యం రామకృష్ణ గారు, చందు సాంబశివరావు గారు. భాష్యం సంస్థల అధినేత అయినటువంటి భాష్యం రామకృష్ణ గారు, అలాగే ప్రముఖ శాస్త్రవేత్త అన్నటువంటి చందు సాంబశివరావు గారు, వీళ్ళిద్దరు. అధ్యక్షులుగానేమో మేకల రవీంద్రబాబు గారు, సెయింట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్టీసీ కాలనీ డైరెక్టర్ అయినటువంటి ఆయన. మిగతా వాళ్ళు ఉన్నారు. అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గారు, ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు సంస్థలు 2 సంస్థలు నడుపుతున్నారు, వార్షికోత్సవాలు జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరుపుతాం. సంతోషం. ఇప్పుడు మీరు కామెడీ, ఇప్పుడు పరిషత్ నాటకాల్లో మీ పాత్ర ఏమిటి? కామెడీ పాత్రలు వేశాను. 1-2 చోట్ల. ఏ నాటకాలు? కీర్తిశేషులు, చిల్లరకొట్టి చిట్టిమ్మ, ప్రతిధ్వని, మానవుడు, అన్నా చెల్లెలు, అటు తదితర జరుగుతున్న చరిత్ర. వీటిలో ఏ పాత్ర మీకు బాగా ఇష్టమైంది? ఏ పాత్ర బాగా పండించగలిగారు? కీర్తిశేషుల్లో చాలా మంచి పాత్ర. నాకు అవార్డు కూడా ఇచ్చారు దానికి. నెవ్జా నాటక కళా పరిషత్తులో మంచి బెస్ట్ కమెడియన్గా ఇచ్చారు. ఓకే. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమోపాధ్యాయుల్ని సత్కరిస్తున్నారు. అలాగే డాక్టర్స్ డే, ఉమెన్స్ డే, మహిళల్ని సత్కరిస్తున్నారు. వీటన్నిటికీ వనరులు ఎక్కడి నుంచి వస్తారు? కొంత మా కమిటీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. కమిటీ పెట్టుకున్నాం కదా. ఒక కార్యక్రమం చేయాలంటేనే చాలా డబ్బు, ఖర్చుతో కూడిన పని, చాలా ఖర్చుతో కూడిన పని. ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే చేయటం కష్టమేగా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఆ తర్వాత విరమించుకున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. మీరు మాత్రం ఏది వదిలిపెట్టకుండా చేస్తున్నాం సార్. మరి మామూలు విషయం కాదు. చీరలు అన్నారు, కొంతమంది దయాహృదయం కలిగినటువంటి దాతలు ఎవరన్నా నాకు స్నేహభావంగా ఉన్నవాళ్ళు మా యొక్క దానికి ఇది జిన్యూటీ ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మన వంతు సహాయం చేద్దామని మందులు తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లాగే దుప్పట్లు కార్యక్రమం అంటే దుప్పట్లు ఫ్రీగా తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, శారీలు తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లాగే మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా. అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూడటం వల్ల ఆకర్షితులయ్యారు. ఇంట్లో జెన్యూనిటీ అంటే నిజాయితీ ఉంది ఈ సర్వీస్లో అని చెప్పి ఒక ముద్ర పడటం వల్ల
మీడియా ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి, పడటం వల్ల సమాజంలో ఉన్నటువంటి ఔత్సాహికులు అంతే కొంతమంది మీకు ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల సపోర్ట్ వల్లే మీరు చేయగలుగుతాం. లేకపోతే ఎప్పుడో మధ్యలో మానుకోవాల్సి వచ్చేది. అంతమంది ఔత్సాహికులు కలిగి ఉండటం కూడా గొప్ప విషయం ఇవాళ. లేకపోతే అంత మామూలు విషయం కాదు ఇది. ఒక కార్యక్రమం చేసేసరికి చాలా ఇబ్బంది అవుతుంది పరిస్థితి. సార్ మరి ఈ సందర్భంగా ఇంకొక పాట ఏదన్నా ఘంటసాల గారిది అదేంటి సై సై జోడెడ్లా బండి అనే పాట బాగా మీరు పాడతారని విన్నాను. సై సై జోడెడ్లా బండి బండి హై సోకైన దొరల బండి, సై సై జోడెడ్లా బండి హై సోకైన దొరల బండి, ఖంగు ఖంగు మను గంటల బండి, గల్లు గల్లు మను గజ్జల బండి, చుట్టుపక్కల 12 దీనికి పోటీ లేదండి మహాప్రభో. సై సై జోడెట్టా బండి బండి హై సోకైన దొరల బండి, కంటికి కాటుకెట్టి గట్టున గడ్డి కోసి, కంటికి కాటుకెట్టి గట్టున గడ్డి కోసి, గుత్తంగా రైక తొడిగి కొడవలేసి కోతకు వంగి, వగలాడి వారగ చూస్తే ఉలిక్కి పడతవి నా ఎడ్లో మహాప్రభో. సై సై జోడెడ్డా బండి బండి హొయ్ సోకైన దొరల బండి. ఇప్పుడు మీ గోల్ ఏంటి? ఇప్పుడు మీ వాయిస్లో ఏమాత్రం తేడా లేదు, మంచి హుషారుగా ఉన్నారు, 80 ఏళ్ల వయసు. అంటే నిజాన్ని చెప్పాలంటే రిటైర్ అవ్వగానే మీరు ఒక ఎంప్లాయీగా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్ రిటైర్ అయ్యారు. మీరు రిటైర్ అవ్వలేదు, వాలంటరీ తీసుకున్నారు. 2 years ఎందుకు జరిగిందండి అలాగా? ఇప్పుడు ఉద్యోగం ఎవరు వదిలిపెట్టరు, మీరు ఎందుకు ఆ పని చేశారు? ఎందుకంటే వాలంటరీ దానిలో ఒక స్కీమ్ ఇచ్చారు. ఒక 2 years 3 years బిఫోర్ రిటైర్డ్ వాళ్ళకి బ్యాలెన్స్ అమౌంట్ వేజెస్ మొత్తం ఇచ్చేస్తాం అనేది. దానికోసం ఆ సీనియర్స్ అందరం కూడా ఎందుకు రిస్కులు అని లెఫ్ట్ ఓవర్ సర్వీస్కి ఫుల్ పేమెంట్ ఆఫ్ వేజెస్ శాలరీ. దానివల్ల కొత్త వాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తారు. అది మంచి ఆలోచన. కొత్త కుర్రాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా. సో మీకు ఆల్రెడీ దాదాపు అంతా సెంట్రల్ వేర్ కార్పొరేషన్లో ఓల్డ్ వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. అంతా న్యూ రిక్రూట్మెంట్సే. మ్యాక్సిమం మహిళలే ఉన్నారు, ఆడపిల్లలే ఉన్నారు. మరి ఈ వయసులో కూడా మీరు పాటలు పాడుతున్నారు, సర్వీస్ అహరహం కృషి చేస్తున్నారు, 24 hours సర్వీస్ టు ది సొసైటీ, సమాజానికి సేవ చేయాలనేటువంటి తలంపు. మరి మీ ద్వారా మీలాగా చేయాలని కొంతమంది అనుకోవటం, వాళ్ళకి స్ఫూర్తిగా కూడా ఉన్నారు. మీ సంస్థ ఈ సేవా సదనం భారతీయ సంస్థ అనేటువంటి ఆ విధంగా మిరియాల ప్రసాదరావు గారి లాగా మనం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా మీరు కలిగిస్తున్నారు మీ కార్యక్రమాల ద్వారా. మరి నిత్యం అలాగే అన్నదాన సమాజానికి చైర్మన్గా పనిచేశారు. మీ అబ్బాయి ఒక కాపునాడికి ఒక పార్లమెంట్ దీనిగా నాయకులుగా ఉన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడి సర్వీస్ చేస్తున్నారు. మరి ఏంటి మీ గోల్ ఏమిటి? వాళ్ళందరూ కానీ నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ అనేది ఏంటంటే ఈ కార్యక్రమాలు చేయటం వల్లనే నువ్వు ఇంత హెల్తీగా ఉన్నావు. కరెక్ట్. ఎవరితో పాటు నీకన్నా తక్కువ వయసు వాళ్ళు కర్ర పట్టుకుని తిరుగుతున్నారు రోడ్ల మీద. ఎవరైతే సాహితీ సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తుంటారో ఒక కవి కానీ రచయిత కానీ కళాకారుడు కానీ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుందని ఖచ్చితంగా మామూలు వాళ్ళకంటే. ఎందుకంటే మనం దీంతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటాం. అంతే కాదు సార్. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వేరే కార్యక్రమానికి మీరు అన్నారు మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం. మరి ఏ మహిళని సెలెక్ట్ చేయాలి? అదంతా ఉందగా. మరి ఎలా చేయాలి? ట్రాన్స్పరెంట్గా, నిజాయితీగా, నిబద్ధతతో చేయాలి. ఆ పని మీద దృష్టి పెట్టినప్పుడు కొన్ని రోజుల పాటు ఆ పనిలో ఉంటారు. ఆ టైం విశ్రాంతి మార్చి 24, 25 ఆహ్వాన నాటికలు పెట్టా. 2 days మరి కాబట్టి ఇది అయితే ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది మీకు. సో కాబట్టి మీరు వాళ్ళు కూడా ఓపెన్ ఉన్నాళ్ళు లాగేసిమంటారు. ఎందుకంటే మంచి పేరు వస్తుంది మన ఫ్యామిలీకి, మా పిల్లలు కానీ మా నుంచి పరోక్షంగా మంచి ఆరోగ్యం వస్తుంది. మెయిన్ అది మంచి ఆరోగ్యం వస్తుంది ఇలా చేయటం వల్ల. అవును. సో మంచిదే ఇలా చేస్తారని చెప్పి మేము అనుకుంటాం.
మీరు అలాగే కలకాలం ఓపికన్నంతకాలం నాకు తెలిసి మీరు మంచి గాత్రం ఉంది చక్కగా. మీ పాటలు కూడా నేను విన్నాను ట్రాక్ మీద, చక్కగా పాడగలుగుతున్నారు. వాయిస్లో ఏమి షేక్ లేదు, స్వరం బాగుంది సార్. కాబట్టి అలాగే పాడతారని మేము ఊహిస్తాము, మేము అభినందిస్తున్నాం మీ యొక్క సర్వీసెస్కి. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏమిటి, ఇక ఇట్లా ఈ రంగాలన్నిటికీ సేవ చేస్తూ అంతే చివరి ఆఖరి క్షణం వరకు నాకు ఓపిక ఉన్ననాడు సర్వీస్ చేయటమే. మీ సంస్థ కళారంగానికి అట్లా సేవా కార్యక్రమాలకి నా యొక్క జీవితాన్ని అంకితం చేస్తాను. ఇప్పుడు మీరు అవార్డులు ఇస్తున్నారు, సెలక్షన్ ఎలాగా అంటే మీరు ఒక్కళ్ళే చేస్తారా? లేదు, న్యాయ నిర్ణేతలు పెడతారా? కాంపిటీషన్స్ అయితే న్యాయ నిర్ణేతలు పెట్టి వాళ్ళ సెలక్షన్ ప్రకారం ఉపాధ్యాయుల్ని మహిళల్ని ఎలా చేస్తారంటే సర్వీసెస్ లోగడ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి ఉత్తమ ఉపాధ్యాయులు లిస్ట్ తెచ్చుకునేవాడిని. వాళ్ళు 10 ఇచ్చారనుకో, కనీసం నేను 4-5 కన్నా చేసి పెట్టేవాడిని. ఇప్పుడు డాక్టర్స్ అది ప్రజలు పలానా ఆయన, ఇప్పుడు డాక్టర్ విజయం మనది లలిత సూపర్ స్పెషాలిటీ, అట్లాగే డాక్టర్లు అంటే తెలిసిపోద్ది. ఎందుకంటే పేషెంట్లు చెప్పేస్తారు పలానా డాక్టర్ మంచివాడు అనేది పేరు ఆల్రెడీ సొసైటీలో ఉంటుంది. అది అట్లా తేలిక చేసుకుంటూ వచ్చేవాడిని. నా సొంత నిర్ణయం కాకుండా అట్లా చేసుకుంటూ వచ్చేవాడిని. సంతోషం అండి సార్. ఒక గాయకుడిగా సార్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణ చేసి తర్వాత కూడా 2 సంస్థల్ని స్థాపించి సంస్థల ద్వారా ఉపాధ్యాయులకి, మహిళలకి, బాలలకి, పేదలకి, మరి వీధి బాలలకి, వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నటువంటి మీరు భవిష్యత్తులో కూడా ఇలానే మంచి సేవలు అందించాలని, కళాకారులు, రచయితలు, కవులు వీళ్ళందరినీ ప్రోత్సహించాలని, మీ సంస్థల ద్వారా వాళ్ళందరూ అనేక సన్మానాలు, సత్కారాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మీ యొక్క అమూల్యమైనటువంటి 80 ఏళ్ల వయసులో దాదాపుగా నాకు తెలిసి 50-60 ఏళ్ల ఎక్స్పీరియన్స్, ఇది 50-60 ఏళ్ల ఎక్స్పీరియన్స్ని మా SHO AP టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం ప్రసాదరావు. నాకు ఈ అవకాశం మీరు కల్పించినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.